వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ యామ్ మహేందర్ రెడ్డి. మినీ బీహార్ అంటే మీకు తెలుసా? బీహార్ రాష్ట్రం గురించి మనకందరికీ తెలిసిందే, కానీ మినీ బీహార్ అంటే ఏంటి అన్న చూస్తే ప్రపంచంలో మినీ బీహార్గా ప్రసిద్ధి చెందిన మరొక ప్రాంతం కూడా కలదు. ఆ ప్రాంతమే హిందూ మహాసముద్రంలో ఒక నీటి బిందువు వలె దూరంగా భారతదేశానికి ఉన్న ఒక దేశం, అదే మారిషస్. ఎందుకు దీన్ని మినీ బీహార్ అంటారు అన్నది కనుక చూస్తే, ఈ మినీ బీహార్గా మనం పాపులర్గా పిలుచుకుంటున్న ఈ మారిషస్ని తొలినాళ్ళలో పోర్చుగీసులు, తర్వాత డచ్, ఆ తర్వాత కాలంలో ఫ్రెంచ్, 1810 నుంచి ఆంగ్లేయులు పరిపాలించారు. సో ఆంగ్లేయుల ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి బీహార్ నుంచి అనేక మందిని వలస తీసుకెళ్లారు. ఎలాగైతే పీజీ కానీ వెస్టిండీస్ దీవులలో కానీ కూలీలుగా పనిచేయడానికి తీసుకెళ్లారో వీళ్ళను కూడా అదే విధంగా తీసుకెళ్లారు. కాబట్టి అక్కడ కల్చరల్లీ ఈ ప్రాంతం అంతా కూడా మనకు బీహార్ లాగే కనిపిస్తుంది. అందుకే దాన్ని మనం ఏమన్నాం, మినీ బీహార్ అన్నాం. వాస్తవంగా టోటల్ పాపులేషన్లో 70% ఇండియన్స్ ఉంటే అందులో 50% బీహార్ వాళ్ళే మనకు కనిపిస్తారు. దానివల్ల మనం మినీ బీహార్ అంటాం. మరొక విషయం, ఇది ఎందుకు ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది అన్న విషయాన్ని చూస్తే, ఇటీవల కాలంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క మారిషస్ను సందర్శించిన సందర్భంగా ఇది పాపులారిటీ వచ్చిందని మనకు తెలుస్తుంది. మరొక వీడియోలో ఇండియా మారిషస్ అనే సంబంధాలను మనం వివరంగా చర్చిద్దాం. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.